స్టార్టింగ్ నుంచి ఆపకూడదు. యాక్చువల్లీ ఇప్పుడు ఏదైనా తర్వాత కంప్యూటర్ లాంగ్వేజ్లు ఉంటాయి, సి లాంగ్వేజ్ ఆపేమంటే రాదు, మర్చిపోతాం. దీనిలోని ఇలా ఫౌండేషన్ ఆఫ్ కంప్యూటర్స్, ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ కింద ఎంఎస్ ఆఫీసు నేర్పించడం జరిగింది. బయట ఉన్న పిల్లలు డిఫరెంట్ క్వాలిఫికేషన్స్, కొంతమంది 10th, ఇంటర్, లేకపోతే యూజీ, పీజీ చేసి ఉండి ఈ కంప్యూటర్ స్కిల్స్ తెలవని వాళ్ళందరినీ మేము ఆహ్వానించి ఇక్కడ మా ల్యాబ్లో లైవ్ వర్క్షాప్, అంటే థియరీ చెప్పడం, దగ్గర ఉండి సిస్టమ్స్ మీద చేయించడం ఇది జరిగింది. దీనివల్ల ఎందుకంటే చాలామంది బెనిఫిట్ పొందారు. ఎందుకంటే ఈ రోజుల్లో అది కంపల్సరీగా ఎంఎస్ వర్డ్ అయితే ఏంటి, ఎక్సెల్ అయితే ఏంటి, పీపీటీ అయితే ఏంటి, ఇవన్నీ రావాలి. దాంట్లో ఆ ప్రోగ్రాంలో భాగంగా మా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంటు ఇది ఆర్గనైజ్ చేయడం నిజంగా అభినందనీయం. దీనివల్ల బాగా బయట నుంచి వచ్చిన పిల్లలు, వేరే హౌస్ హోల్డర్సు అండ్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ యూటిలైజ్ చేసుకుని మంచి అడ్వాంటేజ్ పొందారు. దీంట్లో ఇది మరింత ముందుకు మేము కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో మే నెల 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 5 రోజులు కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ మీద భీమవరం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఉపయోగపడేలాగా సమ్మర్ వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. దీనికి చక్కగా అందరి నుంచి మంచి రెస్పాన్స్, పిల్లల నుంచి పెద్దల దాకా అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి రిజిస్ట్రేషన్స్ కూడా బాగా అయినాయి. ఈ 5 రోజులు కూడా వీలైనంత వరకు వాళ్ళు మంచి నాలెడ్జ్ ఈ కంప్యూటర్ ఫండమెంటల్స్లోను, తర్వాత ఎంఎస్ ఆఫీసులో పర్టికులర్గా ఎంఎస్ వర్డ్, తర్వాత ఎంఎస్ ఎక్సెల్లో వాళ్ళు కొన్ని టిప్స్, కొన్ని షార్ట్ కట్స్ అన్నీ నేర్చుకుని అది ఈ వర్క్షాప్ని జయప్రదం చేసిన వాళ్ళందరికీ కూడా నేను డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.